వెల్కమ్ టు జానో జాగో టీవీ. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. ఏపీలో జూన్ 4 తర్వాత రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపు తీసుకొనున్నాయా? ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు ఆ కూటమికి గుడ్ బై చెప్పి ఇండియా కూటమి వైపు అడుగులు వేయనున్నారా? రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? చంద్రబాబు ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పేందుకు కారణాలు ఏంటి? బీజేపీ అందుకు తగ్గ పాత్ర పోషిస్తోందా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. మా లింకులు ఇతరులకు షేర్ చేయండి. ఇక వివరాల్లోకి పోతే, జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 6 విడతల లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికలలో మెజార్టీ సీట్లకు ఎన్నికలు జరిగిపోయాయి. గత 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 303 సీట్లు వస్తే ఇండియా కూటమికి 353 సీట్లు వచ్చాయి. అంటే స్వతహాగా బీజేపీకి 303 సీట్లు వచ్చాయి. నాడు యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, బెంగాల్ ఇక తదితర రాష్ట్రాలలో బీజేపీ చాలా వరకు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ పరిణామాలే నాడు బీజేపీకి 303 సీట్లు వచ్చేలా చేశాయి. అయితే 2 పర్యాయాలు పాలించిన బీజేపీ లెక్క ఈసారి మారింది. బీజేపీకి అంత అనుకూలమైన వాతావరణం లేదన్నది ఇటీవల 6 విడతల ఎన్నికల పరిశీలన చేసిన రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే, దాదాపుకు 40 నుంచి 50% సీట్లు బీజేపీకి తగ్గొచ్చన్నది ఒక లెక్కగా చెప్తున్నారు. ఇదే నిజం అనుకోకపోయినా కనీసంగా 30% సీట్లు తగ్గినా బీజేపీకి 303 సీట్లు దాదాపు 90 నుంచి 100 సీట్లు కోల్పోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని పసిగట్టే కేంద్రంలోని బీజేపీ నాయకత్వం అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం ఇక ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో కూడా నిమగ్నమైపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఏపీలో కూడా మెజార్టీగా ఉన్న 25 ఎంపీ సీట్లలో మొత్తంగా తన ఖాతాలో వేసుకోవాలన్న వ్యూహాలను బీజేపీ పదును పెడుతుంది. ఈ వ్యూహాలను ముందే పసిగట్టే చంద్రబాబు సైతం తన రాజకీయ చాణక్యాన్ని ఇక్కడే పారించేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు అంటే ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి ఎటువంటి ప్రయోజనం పొందని టీడీపీ పైగా 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు అంటే మామూలు విషయం కాదు. 6 లోక్సభ స్థానాలను బీజేపీకి ఇచ్చుకున్న టీడీపీ బీజేపీ ఇచ్చేటువంటి సహకారాన్ని కానీ తన గెలుపుకు ఉపయోగపడే మార్గాలను కానీ పూర్తి స్థాయిలో ఏర్పరచుకోలేకపోయింది. అంటే బీజేపీ యొక్క సహాయ నిరాకరణ ఇక్కడ స్పష్టంగా కనబడింది అన్నది టీడీపీలో ఉన్న అసంతృప్తి. ఇదే అసంతృప్తి చంద్రబాబు మనసులో కూడా ఉందని సమాచారం. ఇది ఆయన తన అంతరంగికుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఓ టీడీపీ అధినేతగా, ఆ పార్టీ చీఫ్గా ఉన్న చంద్రబాబు ఇలాంటి అసంతృప్తిని ఎన్నికల సమయంలో బహిర్గతం చేయని పరిస్థితి. ఎందుకంటే ఆయనే అటువంటి అసంతృప్తిని బహిర్గతం చేస్తే ఎన్నికల్లో దాని ప్రభావం చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఈ వాస్తవం తెలిసిన చంద్రబాబు టీడీపీపై ఉన్న అసంతృప్తిని ఎక్కడా వ్యక్తం చేయకుండా ఏపీలో కూటమిదే అధికారం అని బల్లగుద్ది చెప్తూ వస్తున్నారు. ఓకే, ఇంతవరకు చూసుకున్నా చంద్రబాబు ఇండియా కూటమి వైపు వెళ్లేందుకు ఎందుకు ఆలోచన చేస్తున్నారు అన్నది కూడా కారణాలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలు కోల్పోగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా మైనార్టీలు, ఎస్సీలు చాలా వరకు తమ పార్టీకి దూరం అయ్యారనే భావన ఉంది.
అదే సందర్భంలో తాము విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోకు కనీసంగా నా మద్దతు ఉందని బీజేపీ ఎక్కడా చెప్పిన సందర్భం లేదు. అది టీడీపీ జనసేన వాళ్ళ మేనిఫెస్టో అని బీజేపీ నేతలు చెప్పడమే జరిగింది. అయితే బీజేపీ యొక్క మద్దతు లేదని వస్తే అది తన మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుందో అని ఆందోళన చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు కానీ టీడీపీ జనసేన శ్రేణులు అందుకు భిన్నమైన వాదన తీసుకొస్తూ బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి దాని మేనిఫెస్టో దానికి ఉంది, మా మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉంది, వాళ్ళ ఆశిస్తూనే మేము ఈ మేనిఫెస్టో విడుదల చేశామని చెప్పుకునే పరిస్థితి, దరిద్రపు పరిస్థితి దాపురించింది. ఇన్ని భరించిన చంద్రబాబు జాతీయ స్థాయిలో మారుతున్న లెక్కల పరంగా మాత్రం 2024 ఎన్నికల్లో జూన్ 4 తర్వాత కూడా భరించే పరిస్థితి ఉండకూడదనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి అక్కడ 200 లోపు సీట్లు వస్తే మాత్రం జాతీయ రాజకీయాలలో మాత్రం చక్రం తిప్పేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. నిర్మోహమాటంగా ఎన్డీఏ కూటమి వదిలి ఇండియా కూటమి వైపు అడుగులు వేసే అవకాశం ఉందని ఆయన గురించి తెలిసిన ఆయనకు సన్నిహితంగా ఉన్న వర్గాలు అంతర్లీనంగా చెబుతున్నమాట. ఎందుకంటే ఇండియా కూటమి కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఒక అంచనా వెలువడింది. అధికారానికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ఒక టాక్ నడుస్తోంది. అయితే నిజంగా అధికారంలోకి ఇండియా కూటమి వస్తుందా లేదా అన్నది జూన్ 4వ తేదీ తేలిపోతుంది. అయితే అందుకు తగ్గ గ్రౌండ్ ప్రిపరేషన్ చంద్రబాబు కూడా తయారు చేసుకుంటున్నట్టు తెలిసింది. ఎందుకంటే గతంలో తన అరెస్టు వెనుక నరేంద్ర మోడీ, అమిత్ షా హస్తం ఉందని టీడీపీ శ్రేణులు కొన్నిసార్లు బహిర్గతం చేసినప్పటికీ అంతర్లీనంగా బలంగా చెబుతున్నమాట. ఇదే అభిప్రాయము టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మనసులో కూడా ఉందంట. అమిత్ షా, నరేంద్ర మోడీ ఆశీస్సులు లేనిదే జగన్మోహన్ రెడ్డి తన అరెస్టుకు సాహసించేవాడు కాదు అన్న భావన చంద్రబాబులో ఉందన్నది ఆయన అంతరంగికులు చెబుతున్న మాట. ఇదే నిజమని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు అంతర్లీనంగా. ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు ఇండియా కూటమిలో ఎలా పోతారు, ఏమైనా ఆలోచన చేయదగ్గ అంశమా ఇది రాజకీయాలలో జరుగుతుందా, ఎథిక్స్ రాజకీయాలలో ఇవి జరుగుతాయంటే ఎథిక్స్ రాజకీయాలు లేవు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్ వైపు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆవిర్భవించిందో అదే కాంగ్రెస్ పార్టీతో గత 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్తో జతకట్టి నాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించే ప్రయత్నము చంద్రబాబు చేశారు. అక్కడ ఫెయిల్ కావడంతో ఏపీలో కూడా చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తుతూ పోతారన్న ప్రచారం జరిగినప్పటికీ 2018లో తెలంగాణలో జరిగిన ప్రయోగం ఫెయిల్ కావడంతో ఆ సాహసం ఏపీలో 2019లో చేయలేదు. అదే సందర్భంలో నాడు జనసేన ఒంటరిగా పోయింది, బీజేపీ ఒంటరిగా పోయింది. బీజేపీకి వచ్చిన ఓటు బ్యాంకు 0.8%, అంటే డిపాజిట్లు కూడా ఆ పార్టీకి రాలేదు. కాకపోతే టీడీపీ ఓడిన స్థానాల్లో మెజార్టీగా జనసేన పార్టీ టీడీపీ ఓట్లను గండిగొట్టిందన్న ఒక ప్రచారం ఉంది. ఇదే గమనించిన చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో జనసేనతో కలవాలని నిశ్చయించుకున్నారు. జనసేన 2019లో తన ఓట్లను చీల్చడం వల్లే ఓడిపోయామన్న భావనతో ఉన్న చంద్రబాబు జనసేనను కలుపుకోగా బీజేపీ జనసేనను అడ్డు పెట్టుకొని టీడీపీతో జత కట్టినప్పటికీ, అంటే వాస్తవంగా బీజేపీ టీడీపీతో జత కట్టేందుకు సిద్ధంగా లేని పరిస్థితి. కేవలం జనసేన పార్టీతో కలిసి ఎన్నికలకు పోవాలని బీజేపీ ఆలోచన పెట్టింది. కాకపోతే జనసేనని ఏమాత్రం ఓట్లు చీలకుండా వైసీపీకి విజయం జరగకూడదన్న ఉద్దేశంతో, వైసీపీకి కలిసి రాకూడదన్న ఏకైక ఆలోచనతో టీడీపీతో కలిసి బీజేపీ కూడా కలిసి రావాలని, ఈ మూడు ఉంటేనే మనం వైసీపీని ఎదిరించగలమని ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ఇండియా కూటమి ఏర్పడేందుకు పవన్ కళ్యాణ్ చాలా వరకు కారకుడయ్యారు.
పవన్ కళ్యాణ్ని దూరం చేసుకోలేని బీజేపీ తప్పని పరిస్థితుల్లో టీడీపీతో కలుస్తూనే తన శక్తిని మించి 10 ఎమ్మెల్యే 6 లోక్సభ స్థానాలు ఏకంగా 6 లోక్సభ స్థానాలు టీడీపీ నుంచి తీసుకుంది. ఇన్ని తీసుకున్నా తనకు ఎటువంటి సహకారం అందించలేదు బీజేపీ అని ఆగ్రహంతో టీడీపీ శ్రేణులతో పాటు చంద్రబాబు కూడా అంతర్లీనంగా తన శ్రేణుల వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లను తన వైపుగా గుంపుగుత్తుగా అంటే తాను గెలిచిన సీట్లతో పాటు టీడీపీ వైసీపీ 2 సీట్లు తనకే లక్కేలా అంటే తన వైపు వచ్చేలా తనకు సపోర్ట్ వచ్చేలా చేసుకోవాలని నరేంద్ర మోడీ అమిత్ షా అంతర్లీనంగా పావులు కదుపుతున్నట్టు ఆ దిశగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ యాక్షన్ ప్లాన్ అంశము చంద్రబాబు దృష్టికి రావడంతో బీజేపీతో జతకట్టి నష్టపోయి మళ్ళా వైసీపీని కూడా బీజేపీ తన వైపే ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది అన్న ఆలోచనకు వచ్చిన చంద్రబాబు ఇక ఎన్డీఏతో తాను ఎందుకు ఉండాలన్న ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్డీఏలో కొనసాగే కంటే ఇండియాలో కూటమిలో చేరడమే ఉత్తమం అన్నది చంద్రబాబు అభిప్రాయంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అదే సందర్భంగా ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా బీజేపీకి దక్కే అవకాశం లేదు. తమ అవసరంతో తమ సీట్లతో గద్దె ఎక్కే ఆలోచన చేస్తున్న నరేంద్ర మోడీ అమిత్ షాలను షాక్ ఇవ్వాలి, వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రంలో మరోసారి అవకాశం ఇస్తే తన పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే తన పార్టీ భవిష్యత్తు ఉండదన్న అభిప్రాయము టీడీపీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో తన పార్టీని కాపాడుకోవడం కూడా చంద్రబాబుకున్న సవాల్. ఇన్ని ఆలోచనల నేపథ్యంలో తనకు వచ్చిన ఎంపీ సీట్లతో ఆయన ఇండియా కూటమి వైపు అడుగులేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే అంతర్లీనంగా చర్చలు సాగుతున్నట్టు సమాచారం. ఎందుకంటే చంద్రబాబు ప్రియ శిష్యుడిగా పేరుగాంచిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అదే సందర్భంలో పక్కనున్న కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ చంద్రబాబు ఒక సందర్భంలో బెంగళూరుకు వెళ్ళిన సందర్భంలో బెంగళూరు విమానాశ్రయంలో 5 నిమిషాలు సెక్యూరిటీ కూడా దూరంగా ఉంచి చంద్రబాబును పక్కకు తీసుకెళ్ళి ఏకాంతంగా చర్చించారు. 5 నిమిషాల చర్చలో చాలా రాజకీయ అంశాలు నాడు ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. ఈ పరిణామాలలో అంటే చంద్రబాబు బీజేపీతో జతకట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ప్లాన్ ఏ ప్లాన్ బి ఎలా పెట్టుకుందో చంద్రబాబు కూడా ఎన్డీఏకు మెజార్టీ వస్తే ఒక ప్లాన్ ఏ ఎన్డీఏకు మెజార్టీ తగ్గి అధికారం దక్కని పరిస్థితి ఉంటే ప్లాన్ బి అమలు చేసే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే రాజకీయ వ్యూహాలు వేయడంలో మోడీ ఎలాంటి దిట్టను అలా రాష్ట్ర స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడంలో కావచ్చు అలాంటి వ్యూహాలను పదును పెట్టడంలో చంద్రబాబు కూడా అట్లాంటి దిట్టే అని రాజకీయ వర్గాలు ఉన్న టాక్. ఎందుకంటే వాజ్పేయి హయాంలో కావచ్చు ఇంకోటి హయాం కావచ్చు ఆయన జాతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన కృషి చాలా ఉంది. ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో జరిగే పరిణామాల నేపథ్యంలో ఆయన కేంద్ర రాజకీయాల్లో మరోసారి కీలకం కానున్నారు అన్నది సమాచారం. తనకు ఓ స్థాయి చెప్పుకోదగ్గ ఎంపీ సీట్లు వచ్చినా ఆయన ఇండియా కూటమికి మాత్రం స్పష్టమైన మెజార్టీ రాకపోతే తన తొలి ప్రాధాన్యత ఇండియా కూటమికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇది విశ్వసనీయ సమాచారం. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా అవసరమైతే చంద్రబాబు మద్దతు కూడా కూడగట్టేలా జగన్ మద్దతు కూడగట్టేలా ఇప్పటికే తెరచాటున చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీ
ఏపీలో అనూహ్య రాజకీయాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వాస్తవం. 2024 ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ వెలువడటంతో ఈ జాతీయ పొలిటికల్ చిత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం కూడా ఎలా ఉండబోతుంది, విచిత్రంగా ఉండబోతుందా, ఊహించని విధంగా ఉండబోతుందా అనేది ఆ రోజు చూడబోతున్నారు. ఈ వాస్తవమైన సమాచారం మీకు నచ్చినట్లయితే మా జానోజాగో టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మా ఈ లింకులు ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి వాస్తవ కథనాలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు మాకు ప్రోత్సాహం ఇస్తారని ఆశిస్తున్నాం.